ఈ తాడేపల్లికి చేరింది. రాజోలులో గొల్లపల్లి సూర్యారావు గెలిచే ఛాన్స్ లేదని, తనకు టికెట్ ఇస్తేనే వైసీపీ గెలుస్తుందని రాపాక చెప్పారు. తన టికెట్పై రాజోల్లో జరిపించిన సర్వే నివేదిక వాస్తవం కాదన్నారు. అవసరమైతే మరోసారి రాజోల్లో సర్వే జరిపించుకోవాలని సూచించారు. దీంతో అధిష్టానం పునరాలోచనలో పడగా మళ్లీ రాపాకే టికెట్ కేటాయించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో గొల్లపల్లి సూర్యారావు హుటాహుటిన తాడేపల్లికి వెళ్లారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ వర్మ జాయిన్ అవుతున్నారు. వర్మ, అసలు రాజోల్లో ఏం జరుగుతోంది? ఈరోజు తాడేపల్లికి ఆల్రెడీ గొల్లపల్లి చేరుకున్నట్టు తెలుస్తోంది. సో ఏం జరిగే అవకాశం ఉంది? సతీష్, ఏదైతే రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రస్తుతం వైసీపీ మీద ధిక్కార స్వరం ప్రదర్శించారని చెప్పాలి. ఎందుకంటే నిన్న రోజు వైసీపీ 14వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ముఖ్యంగా రాజోలు ఎమ్మెల్యేగా ప్రస్తుతం వైసీపీ జనసేన తరఫున నెగ్గి వైసీపీలో తర్వాత జాయిన్ అయిన తర్వాత తాజాగా ఆయన అమలాపురం ఎంపీగా సమన్వయకర్తగా నిర్మించడం, అలాగే టీడీపీ నుంచి కొత్తగా వచ్చినటువంటి గొల్లపల్లి సూర్యారావుని తాజాగా పార్టీలో తీసుకోవడం, అతను రాజోలు నియోజకవర్గ సమన్వయకర్తగా ఏర్పాటు చేసిన తర్వాత తొలుత అధిష్టానం ఏం చెప్పినా అన్న తర్వాత ప్రస్తుతం తాను ఎంపీ కన్నా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని తన మనసులో ఉన్న మాటనైతే బయట పెట్టడం జరిగింది. దాంతో నిన్న 14వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తన అభ్యర్థిత్వంపై రాజోల్లో జరిపించిన సర్వే కూడా పూర్తిగా వాస్తవం కాదు, అవసరమైతే మరోసారి రాజోల్లో సర్వే చేయించుకోవాలని కూడా అధిష్టానానికి కూడా ఆయన ఈ సందర్భంగా అయితే సూచించడం జరిగింది. అయితే పార్టీ టికెట్ పొందినటువంటి గొల్లపల్లి సూర్యారావు రాజోల్లో నెగ్గే అవకాశాలు లేవని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పారు. అయితే 2014, 2019లో కూడా రాజోల నుంచి వైసీపీ ఓటమి చెందిందే ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 151 సీట్లు సాధించినటువంటి సందర్భంలో కూడా రాజోల్లో పార్టీ నుండి వైసీపీ కూడా ఓడిపోయింది. అప్పుడు తాను జనసేనలో నెగ్గిన తర్వాత సంక్షేమం అభివృద్ధి నియోజకవర్గం కావాలి అంటూ కూడా వైసీపీలోకి చేరడం, అక్కడ సీటు మార్పుపై పార్టీ ఖచ్చితంగా పునరాలోచన చేయకపోతే తీవ్ర నష్టం తప్పదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇటీవల ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసి ఏదైతే రాపాక నెల తిరక ముందే పార్టీకి దూరం అవడం, ఆ తర్వాత వైసీపీకి అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్న పరిస్థితుల్లో ఈసారి రాజోల నుంచి వైసీపీ నుంచి బరిలో దిగాలని ఆయన పూర్తిగా కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరుణంలో రాపాకు స్థానికంగా కూడా ప్రస్తుతం ఏదైతే తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ముఖ్యంగా జనసేన తరపున నెగ్గిన తర్వాత వైసీపీలకు మారిన తర్వాత జనసేన అభ్యర్థులపైన కూడా పోలీస్ కేసులు అవి చాలా వరకు పెట్టిన సందర్భాల్లో కూడా పూర్తిగా తీవ్ర వ్యతిరేకత కూడా చాలా చోటు చేసుకున్నారు. దీని కారణంగా విజయం అయితే ఉండదని చెప్పి రాజోల నుంచి గొల్లపల్లిని సూర్యారావుని పార్టీలోకి ఆహ్వానించడం, ఆ రోజు జాయిన్ అయిన రోజే టికెట్ కూడా సమన్వయకర్తగా ఏదైతే నిర్ధారిస్తూ కూడా లేఖ ఇచ్చిన తర్వాత పూర్తిగా పార్టీలోకి వచ్చిన 4 రోజులకే గొల్లపల్లికి సీటు ఖరారైంది. అవకాశం చూసుకుని దీనిపై ఏదైతే వైసీపీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆయన పనిచేస్తారనే ఒక నమ్మకం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రస్తుతం అతన్నే టికెట్ ఖరారు చేసినట్టుగా అయితే సమాచారం తెలుస్తుంది. అయితే లోక్సభ నుండి పోటీకి దూరంగా ఉండాలని తొలుత నుంచి అమలాపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు లేవని స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పేర్కొన్న సందర్భంలో మొదటి నుంచి లోక్సభకి వెళ్లే ఉద్దేశం లేదని కూడా తన మాటలో నిన్న స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే అసెంబ్లీ పరిధి నుంచి ఆయనకి పార్టీలో శ్రేణుల్లో పట్టు లేదని ఒకవైపు చెప్తూ ఉన్నారు, నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా నిన్నటి రోజు గడిచిన 2 రోజుల నుంచి పూర్తి స్థాయిలో రాపాక అనుచరులు పూర్తిగా కూడా తీవ్ర వ్యతిరేకత ఒకవైపు ఇలా ఉంటే రాజోళ్ళకు సంబంధించి ఏదైతే రాపాకి సీటు కేటాయించకపోతే ఖచ్చితంగా మేము మూకమ్మడి రాజీనామాలు చేస్తామని చెప్పి కూడా ఏదైతే ఎంపీటీసీలు జడ్పీటీసీలు స్థానిక నేతలు కూడా కొంతమంది రోడ్డుపై బైఠాయించడం, నిరసన చేయడం, అలాగే మోకాళ్ళపై నిరసన వ్యక్తం చేస్తూ ధర్నాలు కూడా నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. అయితే జనసేన అభ్యర్థి గతంలో పోటీ చేసిన తర్వాత ఇప్పుడు పూర్తిగా కూడా వైసీపీలో ఎవరైతే పార్టీలో కొనసాగుతారో ఎవరికైతే టికెట్ కేటాయిస్తారో అటు తర్వాత జనసేన అభ్యర్థిని కూడా ప్రకటించాలని ఒకవైపు పొత్తులో భాగంగా వెళ్తున్నటువంటి బీజేపీ, టీడీపీ, జనసేన అభ్యర్థిని కూడా ఇప్పటి వరకు రాజుల్లో ఖరారు చేయలేదు.
అయితే ప్రస్తుతం ఈ పంచాయతీ కాస్త తాడేపల్లికి చేరడం, గొల్లపల్లి అక్కడికి వెళ్ళడం జరిగిన విషయం కూడా చెప్పిన పరిస్థితుల సందర్భంలో పిలిచి మాట్లాడతాం, అంతా సర్దుమణిగేలా చేస్తామని చెప్పి ఆ వైసీపీ అధిష్టానానికి సంబంధించి కొంత నేతలు మాట్లాడినా పూర్తి స్థాయిలో దీనిపై ప్రభుత్వం కూడా ఏదైతే ప్రస్తుతం అధిష్టానం కూడా పూర్తి స్థాయిలో పునరాలోచించి మళ్ళీ రాపాక్కి టికెట్ కేటాయించే యోచనలు అయితే ఉన్నట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది. ఎందుకంటే ఒకవైపు ప్రస్తుతానికి సంక్షేమం పేరిట, అభివృద్ధి పేరిట ప్రజలకి సంక్షేమ పథకాలు అందజేస్తూ ఉండడం, గడప గడపకి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఇంటింటికి తిరిగినటువంటి వైకాపాకి సంబంధించి పార్టీ తరఫున సింబల్తోనే రాపాక్ కూడా తిరిగిన పరిస్థితుల్లో, ఎందుకంటే వ్యక్తిగత చరిష్మా రాపాక్ కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పూర్తిగా అక్కడ గెలిచే అవకాశాలు వైసీపీకి రాపాకే ఉన్నాయని మరొకసారి పునరాలోచించుకుని పూర్తిగా అతను చెప్పిన మాటలు కూడా స్వీకరించి మళ్ళీ తిరిగి రాపాక్కి టికెట్ కేటాయిస్తారని వైసీపీ అధిష్టానం నుంచి కొంతమంది నేతలు అయితే చెప్తున్నారు. అయితే గొల్లపల్లి నిన్న తాడేపల్లికి వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో గొల్లపల్లికి మేము ఈ విషయంపై ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటాం, మీ సీటుకు వచ్చిన డోకా లేదని కూడా ఆయనకి సమర్థిస్తూ కొంతమంది నేతలు చెప్పారు. అయితే సర్వత్రా ప్రస్తుతం ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, అమలాపురం నుంచి ఎంపీగా రాజోలు ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాపాకనే కొనసాగిస్తారా, లేదంటే తాజాగా పార్టీలోకి వచ్చినటువంటి గొల్లపల్లి సూర్యరావుకి రాజోలు సీటు కేటాయిస్తారు. ఏదేమన్నది ఈ రోజు సాయంత్రంలోగా ఒక కొలుకొచ్చే అవకాశం ఉంది. దీనిపై పునరాలోచించి అధిష్టానం మాత్రం రాపాక వైపే మొగ్గు చూపుతోంది. తాజాగా పరిస్థితులను బట్టి కూడా అంటే సమాచారం అయితే తెలుస్తోంది సతీష్. ఏదేమైనా ఈ రోజుకి ఈ అంశానికి సంబంధించి రాజోలు వైసీపీలో అసమ్మతి, అసంతృప్తికి సంబంధించి ఒక తెరపడేందుకైతే ఈ రోజు సాయంత్రం వరకు వేచి చూడాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి సతీష్. రైట్, థ్యాంక్ యూ వర్మ.